దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప మీ అందరికీ తోడై మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునగాక. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆమేన్. క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ప్రతి విషయంలో, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తునందంట. ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి ఎవరికి కావాలన్నా యేసుక్రీస్తులో దాచబడి ఉన్నాయి. యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించారట. అంటే నేను పరలోకం చేరాలి, నేను మోక్షం చేరాలి, లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి చేయాలి, ఆత్మ సంబంధమైన వరాలు అనుభవించాలి, ఆత్మ సంబంధంగా నేను ఎదగాలి అని మీకు అనిపిస్తే ఎవరి దగ్గరికి రావాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక సంబంధంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించారట. ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా, పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా యేసుక్రీస్తుని ద్వారా ప్రభు అనుగ్రహించారు. సో యేసుక్రీస్తులోనే ఇవి మనకు దొరుకుతున్నాయి. అందుకే యేసుప్రభు చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. యేసుప్రభు అన్నారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను అని, మీకు గృహాలు సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నానని ప్రభు సెలవిచ్చారు. సో దేవుని రాజ్య సంబంధమైన విషయాలలో మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అంటే భక్తి చేయాలన్నా, పరలోక సంబంధమైన విషయాలలో మనం ఏది చేయాలన్నా, ఏది కావాలన్నా, ఏది కోరుకోవాలన్నా అది యేసుక్రీస్తులోనే దాచబడి ఉంది. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి దొరుకుతూ ఉంది. ప్రజలు అది గ్రహించుకోక ఆయా మార్గాలు, ఆయా స్థలాలు, ఆయా పరిస్థితులు, ఆయా వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు యేసుక్రీస్తునందు దాచబడి ఉందంట. పరలోక సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినాయట. సో దేవుని సంబంధమైన, పరలోక సంబంధమైన ఏ విషయం కొరకైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. ఆయన ద్వారానే మనకి దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాడు కదా, ప్రభువా నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఆమేన్. వెంటనే యేసయ్య చెప్పారు, నన్నెందుకు అడుగుతున్నావు నువ్వు? ఆ వ్యక్తి అంటాడు కదా, నువ్వు సద్బోధకుడు అని నాకు తెలుసు, నీ దగ్గరే నిత్య జీవం ఉందని నాకు తెలుసు, నేనేం చేయాలో చెప్పయ్యా అని అడుగుతున్నాడు. యేసయ్య చెప్పారు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ ఇవన్నీ నువ్వు పాటించు అంటే. ఆయన అన్నాడు కదా, నేను చిన్ననాటి నుండి ఇవన్నీ పాటిస్తున్నాను. అప్పుడు యేసయ్య అన్నారు, ఒకటి కొద్దుగా ఉంది నీకు, నీ ఆస్తిని బేదలో పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే మిగులు ఆస్తిపరుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు. నిత్య జీవం యేసులో దొరుకుతుందని ఆయన తెలుసు, కానీ యేసయ్య చెప్పిన మాటను వినలేకపోయాడు. చూడండి, ఈ రోజున అనేకులు యేసయ్య దేవుడని తెలిసినా ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే, యేసయ్య దగ్గరికి రావాలంటే కొన్ని వదిలిపెట్టాలి. అవి వదలలేక ఈరోజు యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. అయితే తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసయ్యనే అనుగ్రహించారు. యేసయ్య ద్వారా అన్నీ మనకు అనుగ్రహించారు. సో యేసులో ఉన్న మనం ధన్యులు. యేసు ద్వారా ఆత్మ సంబంధమైన అన్నీ మనం పొందుకుంటాం. తండ్రి దేవుడు మనకి యేసయ్యను అప్పగించారు. సో యేసు ద్వారా కలిగే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అందరికీ కలుగునగాక. ఆమె. పరిశుద్ధమైన దేవ, ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి, ఇందులో ఉన్న సత్యం మర్మను గుర్తెరిగి నీ రాజ్య వారసత్వాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామములో దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.